హాయ్ హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను. వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ కేక్ వచ్చేసి 3 kg స్టెప్ కేక్ అనమాట. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, స్టెప్ కేక్ నీట్గా కనిపించాలి అంటే కింద ఎంత హైట్ ఉందో పైన కేక్ కూడా అంతే హైట్ ఉండాలి. అండ్ నెక్స్ట్ అది కొంచెం స్టిఫ్గా ఉండాలి, నించోవాలి అంటే మాత్రం ఇలా స్టిక్స్ పెట్టుకోవాలి 4 sides కూడా. కింద దానికి ఫినిషింగ్ ఇచ్చేసా అండ్ పై దానికి కూడా ఫినిషింగ్ ఇచ్చేసా. ఇప్పుడు పైన ఉన్న కేక్ ఏమో ప్యాలెట్ నైఫ్ అండ్ స్టిక్ హెల్ప్తో పెట్టేశాను పైన. ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను అన్నాను కదా, ఆమె పీజీ స్టూడెంట్. నా ఎడ్యుకేషన్ ఇంకా అవుతుంది. నా నేటివ్ ప్లేస్ వచ్చేసి శ్రీకాకుళం. 4 years పైన అవుతుంది నేను బేకింగ్ స్టార్ట్ చేసి. నా స్టడీస్ కోసం వైజాగ్ వెళ్ళిపోయా. ఇప్పుడు ప్రెసెంట్ అయితే హాలిడేస్ ఇచ్చారు మాకు. నెక్స్ట్ మంత్ నుంచి నేను వైజాగ్లో అవైలబుల్ ఉంటా. సో కేక్ లవర్స్ బీ రెడీ విత్ యువర్ కేక్ ఆర్డర్స్. అండ్ ఈ కేక్ వచ్చేసి టెడ్డీ బేర్ థీమ్ కేక్ అనమాట. సో ఇందులో స్టార్స్, కొన్ని బాల్స్, టెడ్డీ బేర్స్, క్లౌడ్స్, నేమ్కి క్లౌడ్ ఉంది. సో ఇవన్నీ నేను నిన్న నైటే చేసేసి పెట్టేసుకున్నా. ఆ స్టార్స్కి, ఆ క్రౌన్కి అన్నిటికీ గోల్డ్ డస్ట్ ఇచ్చేసా. నేమ్ రాసేసి పక్కన పెట్టేసుకోవాలి. అండ్ నెక్స్ట్ కేక్ మీద అన్నీ అరేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ టెడ్డీ బేర్ అండ్ దాని సరౌండింగ్స్ మొత్తం స్టార్స్ వస్తాయి. ఆ టెడ్డీ బేర్ పక్కన చిన్న చిన్న బాల్స్ ఉన్నాయి. సో అదన్నీ కూడా అరేంజ్ చేసుకున్నా. ఆ తర్వాత కేక్ మొత్తం స్ప్రింకిల్స్, వైట్ చిన్న స్ప్రింకిల్స్ తీసుకోవాలి, చిన్న బాల్స్. అదంతా అయిపోయాక నేమ్ క్లౌడ్ చేసా కదా, సో దాన్ని కూడా పెట్టేసేయాలి. ఈ క్లౌడ్ వచ్చేసి నేను వితౌట్ క్లౌడ్ కట్టర్తో చేసా. అది మీకు నెక్స్ట్ ఇంకో వీడియో సపరేట్గా చేస్తాను. టెడ్డీ బేర్స్, ఈ స్టార్స్, క్లౌడ్స్ అన్నీ ఎలా చేయాలో నెక్స్ట్ వీడియో ఒకటి చేస్తాను. అండ్ నెక్స్ట్ క్లౌడ్ పెట్టేశాక దాని పక్కన స్టార్స్ ఉన్నాయి. ఆ స్టార్స్ అండ్ దాని కిందన ఒక క్యూట్ టెడ్డీ ఏమో పడుకున్నట్టు ఉంటుంది. సో దాన్ని కూడా అరేంజ్ చేసుకున్నా. దాని పక్కన డిఫరెంట్ సైజ్ బాల్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఈ కేక్లో వచ్చేసి మొత్తం 3 టెడ్డీ బేర్స్ ఉన్నాయి. ఒకటి పడుకున్నట్టు అండ్ 2 స్ట్రైట్గా నించున్నట్టు ఉన్నాయి. సో అన్నిటిని అరేంజ్ చేసుకున్నా సరిగ్గా. స్టార్స్, బాల్స్ అన్నీ పెట్టేసా. స్ప్రింగ్. అండ్ ఈ కేక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.